కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని 45వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఒక ప్రాంతీయ పార్టీ భారతదేశ చరిత్రలో 45 సంవత్సరాలు ఏకదాటిగా ఈరోజు అటు అధికారంలో ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రతిపక్షంలో అధికార పార్టీని ఏ రకంగా ప్రజల వైపు మళ్లించడానికి చేసినటువంటి సూచనలు కావచ్చు, నిరసనలు కావచ్చు, చాలా పెద్ద చరిత్ర కలిగినటువంటి ఈ పార్టీ స్థాపనలోనే పేద బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు ప్రజలకు న్యాయం జరిగిందనడానికి ఈరోజు 45 సంవత్సరాలు అడుగు పెడుతూ కీర్తిశేషులు మరి ఎన్టీ రామారావు గారిని ఒకసారి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పూర్తిగా కూడా అధికారంలో ఏక పార్టీనే పాలించడం జరిగింది. మొట్టమొదటగా మీరు కొట్లాడుకోవద్దండ. మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే రాజకీయంగా సామాన్యమైనటువంటి యువకులను ఈరోజు రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో బీసీలకు, బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీలకు అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా సంక్షేమ కార్యక్రమాలను ఈ రాష్ట్రానికి పరిచయం చేసింది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా కూడా ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఈరోజు కూడు, గూడు, గుడ్డ అనేటువంటి 3 పథకాలను మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ ఈ భారతదేశంలోనే మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీనే. శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీనే. 2 రూపాయలకే కిలో బియ్యం అందించింది తెలుగుదేశం పార్టీనే. విద్యకు సంబంధించి మన జిల్లానే చూస్తే ఈరోజు తిరుపతిలో అటు మహిళా కాలేజెస్ కావచ్చు, ఈరోజు పేదలకు వైద్యం, అటు స్విమ్స్ కావచ్చు, మరి అదేవిధంగా బర్డ్స్ కావచ్చు, మరి అటువంటి ఒక రాయలసీమ ప్రాంతమే కాకుండా ఏషియాలోనే అతి పెద్ద సంస్థగా ఈరోజు ఉందంటే దానికి ఆద్యుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఈ జిల్లాలో పూర్తిగా కూడా కరువు ప్రాంతమైనటువంటి ఇటువంటి జిల్లాలు, ఈరోజు చిత్తూరు కావచ్చు, అనంతపూర్ కావచ్చు, రాయలసీమ ప్రాంతం అంతా కూడా కావచ్చు, ఈరోజు హంద్రీనీవా కానీ, గాలేరు నగరి కానీ, తెలుగుగంగ కానీ, వీటన్నిటికీ బీజం వేసింది ఆనాడు తెలుగుదేశం పార్టీనే, ఎన్టీ రామారావు గారే అని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే ఇవన్నీ 45 సంవత్సరాల ప్రస్థానంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ పార్టీ, ఈ ప్రభుత్వం, ఆ నాయకుడు ఈ రాష్ట్రానికి ఏమిచ్చాడనేటువంటిది కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను భావిస్తాను. అందుకోసమే ఈ సందర్భంగా దాన్ని మెన్షన్ చేసేటువంటి పరిస్థితి కూడా తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, వీటన్నిటినీ కూడా ఏ రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తిగా నాటక రంగంలో, అదేవిధంగా సినీ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ స్థాపించి అతి తక్కువ కాలంలో రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారి నాయకుడు అని చెప్పి, అటువంటి నాయకుడు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ 45 సంవత్సరాల ప్రస్థానంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి కారణం ఆనాడు ఆయన తయారు చేసినటువంటి కార్యకర్తలే అని చెప్పి సందర్భంగా కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే, తెలుగుదేశం పార్టీ నాయకులే, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారే అని చెప్పి ఈ సందర్భంగా కూడా ఒకసారి మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను రాజకీయాల్లో ఉన్నానంటే దానికి తెలుగుదేశం పార్టీనే ప్రధానంగా. ఈరోజు నేను రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదిగానంటే దానికి ప్రధానంగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారే అని చెప్పి సందర్భంగా కూడా ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
ఈరోజు నా రాజకీయ ప్రస్థానం కూడా దాదాపు 45 సంవత్సరాలు నా రాజకీయ ప్రస్థానం కూడా జరిగింది. మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు రూపాయి సభ్యత్వంతో మొదలుపెట్టిన, నేను కాలేజీ నుంచి ఇంటికి వస్తానే రూపాయి సభ్యత్వంతో ఆ రోజు మణిమంత్ నాయుడు ద్వారా ఈ యొక్క చౌడేపల్లి బ్లాక్లో సమితిలో మొట్టమొదటగా చేసింది ఆనాడు నేనే. నా తర్వాతనే అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా తండ్రి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇద్దరు కూడా ఆ తర్వాత రాజకీయాల్లో పార్టీలో చేరినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అంతకు మునిపే మొట్టమొదటగా ఎన్టీ రామారావు గారు చదువుకున్నప్పటి నుంచి కూడా వ్యక్తిగా ఆ రోజు పార్టీలో మేమందరం కూడా ఆకర్షితులై ఈ తెలుగుదేశం పార్టీలోకి రావడం, ఈరోజు 45 సంవత్సరాలుగా ఆ పార్టీతో కలిసి మెలిసి ఉండడం, రాజకీయాల్లో ఇంత స్థాయికి ఎదగడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ యొక్క నాయకత్వ యొక్క ఆలోచనలు కావచ్చు, ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తి కావచ్చు, ఈరోజు రాజకీయాల్లో ఉన్నాం. ఈ పార్టీ ఇదే విధంగా 45 వసంతాలే కాకుండా ఇంకా 100 సంవత్సరాలకు కూడా ఈ తెలుగుదేశం పార్టీని, ఎన్టీ రామారావు గారిని మర్చిపోయేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈరోజు కార్యకర్తలం అందరం కూడా ఎన్టీ రామారావు గారి ఆశయాలను, ఆ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ ఆశయాలు కొనసాగించడానికి మనమందరం కూడా కంకణబద్దులై పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను మరొకసారి గుర్తు చేస్తూ, ఆ యొక్క ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ఆ ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మనమందరం కూడా కలిసికట్టుగా ఆ యొక్క ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ బలాన్ని ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని ఏ రకంగా ఇవ్వాలనో ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేసే విధంగా కూడా చేసే ప్రయత్నాలు మనం చేయాలని చెప్పి మరొకసారి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎన్ని ఒడిదుడుకులైనా దాదాపు మనం 20 సంవత్సరాలు, నాకు తెలిసి 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గతంలో ఎప్పుడు ప్రతిపక్షంలో మనం ఇబ్బందులు పడలేదు. కానీ 2019, 24 మధ్యలో ఎన్నో కేసులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు పెట్టినా కూడా ధైర్యంగా నిలదొక్కుని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదే. అందుకే మనమందరం కూడా కలిసికట్టుగా మరి కొంతకాలం పాటు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ జనాభాలో సగశాతం ఉండేటువంటి మహిళలకు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం, ఈరోజు చట్టసభల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే అటు కేంద్రంలో పార్లమెంటు కానీ, అదేవిధంగా రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు కానీ, చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించేటువంటి అవకాశం త్వరలోనే కూడా రాబోతా ఉంది. కాబట్టి ఈ యొక్క పార్టీ ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో అటు మహిళలకు ఇవ్వాల్సినటువంటి మహిళల కోసం చేసినటువంటి వాళ్ళ గుర్తింపు కోసం చేసినటువంటి ఆర్థిక, సామాజిక రంగంలో, రాజకీయ రంగంలో ముందుకు తీసుకురావడానికి తెలుగుదేశం ఏదైతే పాటుపడిందో వాటినన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లడానికి మనం అందరం కూడా కంకణబద్దులై పనిచేయాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.